అంటే తప్పకుండా అన్నాడు. ఆ రోజు కుదిరేదే కానీ కాన్షియస్‌గా అతను అవాయిడ్ చేశాడు. ఓహో! అవాయిడ్ చేసి చెప్పాడు నాకు. ఇది నాకు తెలుసు, ఇది ఎడిటింగ్‌లో పోయే వ్యవహారం ఇది. నాకు గుర్తుంటుంది మీకెందుకు నేను చేస్తా కదా అని చెప్పి నెక్స్ట్ టైం అరౌండ్ మద్రాసులో షెడ్యూల్ పెట్టుకున్నప్పుడు ప్రాపర్ క్యారెక్టర్స్ నన్ను అబ్బూరావు గారిని పెట్టుకుని తమిళంలో ఇద్దరు రైటర్స్ చేశారు. తెలుగు వెర్షన్కి మా ఇద్దరిని పెట్టి పనివాళ్ళ టికెట్ వేయించి కమలాసన్ చెప్పి ఆమోదం తీసుకొని ఇది చేసి నన్ను ఇంక్లూడ్ చేసి ఒక సీన్ మా మీద తీశారు. ఇప్పుడు రాజేష్ లెంగ్త్ కూడా ఎక్కువ ఉంది. లెంత్ కూడా అక్కడక్కడ కొన్ని సినిమాల పాటల టైంలో కనిపించడం చాలా ఎక్కువ, ఇంత లెంగ్త్ ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది. ఇదేంటారా బాబు, నేను ఆ సినిమా చూశాను, నేను చాలా ఎక్కువ ఇదే పూర్ణ నటుడు రూపం తీసుకుంటున్నాడా అనిపించింది. చాలా అసలు పైగా ఆయన్ని పట్టుకుని తోస్తాను నేను. అవును, అసలు మామూలు అనుభవం కాదు అది. ఆయనకు పాటలు రాశారు, ఆయనతో నటించారు. అలా రజనీకాంత్ గారితో అనుబంధం ఉంది కదా? లేదు లేదు, ఒక పాట రాయలేదా మీరు? పాటలు రాశాను. కథానాయకుడు, తర్వాత పేట అనుకుంటా, చాలా మంచి పాటలు రాశాను. తర్వాత మీ ప్రయాణంలో రాజమౌళి, కీరవాణి గారు ఇది కూడా ఉంది కదా? ఈగ సినిమా రాశాను, మర్యాద రామన్ రాశాను, బాహుబలి రాశాను, మన RRR లాస్ట్లో జెండా పట్నం రాసింది మీరు రాసింది. కీరవాణి గారు అసలు అయితే ఆయన ఒక చూపు ఉంటుంది, నన్ను చాలా బాగా చూసుకుంటారు ఆయన. ఎందుకంటే నేను సాయిబాబా భక్తులని తెలుసు, ఆయనకి సాయి ప్రసాదం రాస్తానని తెలుసు, ఎక్కడో ఆ ఇన్పుట్ ఉంది ఆయన మనసులో. అందుకని గుర్తుపెట్టుకుని మరి ఆ సాయిబాబా గారి సినిమాకి నాతో పాట రాయించారు. అసలు ఆడియో ఫంక్షన్ అయితే నన్ను చేయబట్టు నేను స్టేజ్ మీద తీసుకెళ్ళి ఆ పాట నా పక్క నుంచి ఉన్నట్టు ఆయన పాడి ఆ ఆదరణ వేరు, అది నేను మాటలో చెప్పలేనిది. అది ఒక మానసికమైనది. మొన్న రాసిన విశ్వంబర రాఘవేంద్రరావు గారి యొక్క ప్రశంసలు కానీ ఆశీస్సులు కానీ మీరు పొందిన సందర్భం? డెఫినెట్గా. అందులో హతీరామ్ బాబా సినిమాలో ఓం నమో వెంకటేశాయ ఆ సినిమాలో కళ్యాణం పాట నేనే రాశాను. బట్ రాఘవేంద్రరావు గారి బోస్ గారిది మంచి కాంబినేషన్, వాళ్ళు ఎక్కువ పాటలు రాయలేదు. నేను అనలేదు, బాగుండదు. లేదు, వాళ్ళు నాకన్నా ముందు చంద్రబోస్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు నాకన్నా ముందు సీనియర్ కదా బోస్ గారు. బట్ ఆ ట్రావెల్ అలా ఉన్నా కానీ నాకు కూడా ఒక 2 పాటలు రాసే అదృష్టం దక్కింది నాకు. అప్పుడు నాకు అంటే మీరే విద్యని గౌరవించడమే కదా. బాబా గారి సినిమా రాశాను, తర్వాత ఓం నమో వెంకటేశ్వర రాశాను. తర్వాత కమలహాసన్ మహానటుడు, బ్రహ్మానందం అనే ఆయన కమెడియన్గా ఆయన ప్లేస్ శిఖర సమానం కదా. సరే, మనం పల్నాడు వాడు అది అలా ఉంచుదాము. ఆయనతో కూడా మీరు రామజోగ శాస్త్రి గారు అనగానే టక్కన మీరు ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కడ కనిపిస్తే మిమ్మల్ని గుర్తుపట్టడానికి, ఇతను రామజోగ గారు గుర్తుపట్టడానికి ఆ సినిమా బ్రహ్మానందం గారు శ్రీనివాట్ల గారి క్రెడిట్ అది. అసలు ఆయన అన్నారు, సార్ నేను పెద్ద నటుడిని కాదు, ఎందుకంటే రేపు పొద్దున్న కెమెరాకి వెళ్ళిన తర్వాత అంతా ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళి అక్కడ వాళ్ళ టైం తినేయకూడదు, కాంబినేషన్ డబ్బులు ఖర్చు కదా పాప, అబాస్ అవుతుంది కదా. అంటే లేదు నాకు నమ్మకం, నేను చేస్తాను లేరా. అదే షూటింగ్ కన్నా ముఖ్యం ఏంటంటే అందులో వచ్చే అబద్ధపు సాహిత్యం పాటలు ఉంటాయి కదా. ఆ ఉదయం 8 గంటలకు వెళ్ళాం ఆ స్టూడియోకి, వెళ్తే అప్పుడు చెప్పారు. సో అక్కడికక్కడ రాసుకున్న పాటలు అవి, నేను తాగాలి, తెలుగు గాలి, ఈ పాటలన్నీ కూడా అక్కడికక్కడ రాసుకున్నావు అవి. బట్ శ్రీనివాసులు గారు గొప్ప మెయిల్ చేశారు నాకు కెరీర్ కంటే. ఇప్పుడు అంతవరకు రచయిత రామజోగ శాస్త్రి అంటే ఎలా ఉంటాడో తెలియదు, బట్ యాజ్ అటాచ్డ్ ఏ ఫేస్ టు మై నేమ్ అదే అంటున్నాను సార్ నేను. ఇప్పుడు ఎక్కడ ఎయిర్పోర్ట్లోనో ఏదో హోటల్లో ఎక్కడ కల్పిస్తే చాలామంది రచయితలు ఎలా ఉంటారో చాలామందికి తెలియదు. ఇప్పుడంటే ఈ మీడియాలో చాలా ఇప్పటికీ తెలియదు. టక్కన ఆయన రామజోగ శాస్త్రి గారు కదా అని గుర్తుపట్టడానికి చాలా అంత లాంగ్ కాంబినేషన్, ఏమో సార్ సీన్ కూడా పెద్దది. ఏమో సార్ టు కంక్లూడ్ నాకేంటంటే ఏమనిపిస్తుందంటే, వితౌట్ ఏమంటాం నా ప్రయత్నం ఏమీ లేకుండా అలా అల్లుకుంటూ వచ్చింది ప్రయాణం. ఇంకా మనం ముగింపులోకి వెళ్ళబోయే ముందు అనుష్క ఎందుకు ఏడిపించారు మీరు? మిర్చి పాట పండగలా దిగి వచ్చే పాట ఏడ్ చేసినట్టు కదా, ఏడ్ చేసిన అది ఆ పాట ఆవిడకి ముఖ్యంగా నచ్చిన లైన్ ఏంటంటే, జోలాలి అనలి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ కాబట్టి సత్యరాజు గారు కొడుకుని ఈ వ్యవహారాన్ని దూరంగా పెంచాడు, అదే కదా వాతావరణం. సో వాడు మళ్ళీ ఆ తండ్రి కొడుకు కలుసుకున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్, ఆ నేపథ్యంలో వచ్చే పాట ఇది. జోలాలి అనలేదే నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల, నిన్నెప్పుడు జోలాలి అని నిన్ను ఉయ్యాలే చూపలేదే అంటే, పురిట్లోనే నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయావు, ఈ ఊరి ఉయ్యాల స్పర్శ నీకు తెలియదు కదా అన్నది ఆవిడకి ఎక్కడో బాగా కనెక్ట్ అయింది. ఆర్టిస్టులు బాగా కథలో ఉంటారు. ఇద్దరికి ఎన్ని పాటలు రాసుంటారు మీరు మొత్తం సినిమా? 1500 రాసుంటారు. సంవత్సరానికి యావరేజ్గా ఎన్ని పాటలు రాస్తారు సుమారు? యావరేజ్గా 100, 110. అబ్బో, అంటే 12 నెలకు 10. ఇప్పుడు బిగినింగ్ డేస్ నుంచి అలా పెరుగుతూ వస్తుంటుంది. ఇప్పుడు నెలకంటే యావరేజ్ నెలకు 10 పాటలు అలా ఉండదు, నెలకు 10 అని ఉండదు, ఏదో సారాసగన వర్క్ యావరేజ్గా 8 పాటలు ఉంటాయి. అదే ఒక సంవత్సరం ఒక నెల 4 పాటలు ఉంటాయి, ఒక నెల 12 పాటలు ఉండొచ్చు. ఒక డబ్బింగ్ పాట సింగిల్ కార్డ్ వచ్చింది అనుకోండి, 5 పాటలు ఒక నెలలో అయిపోతాయి. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మాట ఏదో లెక్కల కోసం అడగట్లేదు. మీ సీతారామ శాస్త్రి గారి యొక్క ఆ ఆశ్రమంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి
ఆయన సీతారామ శాస్త్రి కాదు, సీతారామ రాత్రి అంటుంటారు కొంతమంది. అవును. ఆయన రాత్రిపూట పాటలు రాస్తారు. అమ్మ అసలు ఆయనలాగా నేను మీ పాటలు రాత్రిపూట రాస్తారా, పగల ఎలా? ఈ 24 గంటలు నా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళిపోగానే మళ్ళీ కూర్చొని రాసుకుంటా, కాసేపు భోజనానికి వచ్చి టీవీ చూస్తా, రిలాక్సేషన్, మళ్ళీ కాసేపు అవసరం ఫోన్ మాడుకుంటా, కాసేపు సోషల్ మీడియా చూసుకుంటా, మళ్ళీ కాసేపు రాసుకుంటా. అంటే ఎంటెక్ చదివి ఒక మంచి ఉద్యోగం చేసి దాన్ని వదిలేసి హాయిగా పాటతో ప్రయాణం చేస్తూ దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. యువర్ ఎంజాయింగ్ యువర్ టైం. డెఫినెట్. అంతే కదా. కీర్తి, ఐశ్వర్యము, తృప్తి, ఆనందము, ఒక గౌరవం ఉంది. అంతే. తర్వాత మీలో ఎంత రచయిత ఉన్నాడో అంతకు మించిన గాయకుడు ఉన్నాడు. మించిన కాదులే, అంటే అది వినేవాళ్ళకి అనిపిస్తుంది. అంటే గాయకుడు అంటే మీరు సంగీతం నేర్చుకోకపోవచ్చేమో కానీ పాడినప్పుడు శృతి పర్ఫెక్ట్గా ఉంటుంది. నన్ను నేను సంతోష పెట్టుకోవడానికి, తర్వాత నేను రాసిన 4 ముక్కలు వినిపించడానికి శ్రావ్యంగా పద్ధతిగా ఉంటుంది. మీలో చిన్న నటుడు, తర్వాత ఒక మంచి రచయిత, లోపల గాయకుడు, ఈ ముగ్గురిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ అంటే ప్రత్యేక కార్యక్రమం ఉంది. ఇప్పుడు అంటే ఒకదానికి కూడా సంబంధం లేని విషయం. నటుడుగా అంటే ఎప్పుడన్నా ఒకసారి, సో అది లెక్కలో లేని విషయం. రచన, గాయనం 2 కూడా మిళితమైనవే. ఇప్పుడు నేను పాట రాసింది వినిపించడానికి నా గాయనం ఉపయోగపడుతుంది. ఇది కాకపోతే రాసుకునేటప్పుడు పాట, రాయనప్పుడు సరదా సమయాల్లో వినటము, ఆట విడుపు అంతే. పాట విడుపు మీకు అందరికీ ఆట విడుపు ఉంటుంది, మీకు పాట విడుపు అంతే. వీటర్ గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? 1-2 సార్లు కలిసా. ఆయన ఆశీస్సులు తీసుకుని మాట్లాడి ఏమన్నారు ఆయన మిమ్మల్ని కలిసినప్పుడు? ఏం గుర్తులేదు. ఆయన రాస్తున్నప్పుడు తెలుసు రాశాకే. అప్పుడే వెళ్ళి ఇంట్లో కలిశాను. అప్పుడు ఆయన ఇట్లా అంటే ఆయన గుర్తుపెట్టారు. ఇంతవరకు చంద్రబోస్ చాలామంది కవులు, సినిమా కవులు, వాళ్ళ పాటలు చాలా వరకు కొన్ని పాటలు గ్రంథస్థం చేశారు. ఈ 1500 పాటలు గ్రంథస్థం చేయకపోయినా కొన్ని పాటలను గ్రంథస్థం చేసే అవకాశం ఉందా? మీరు తెలియదు, దిక్కు మీద దృష్టి సారించాలి. బేసికల్గా అంటే ఇంకా రాసిన పాటలు 1500, కొన్ని పాటలు సెలెక్టెడ్. ఇప్పుడు సంసారపరమైన బాధ్యతలు, వృత్తిపరమైనటువంటి ఒత్తిడి అన్నీ ఉంటాయి. వెసులుబాటు కల్పించుకోవాలి, దృష్టి సారించాలి, చేయాలి, మీరు చేయాలి. రామజోగయ్య శాస్త్రి గారి యొక్క 20 ఏళ్ల పాటల ప్రయాణాన్ని, అనేక మంది దిగ్దర్శకులైన దర్శకులు, సంగీత దర్శకులతో ఆయన ప్రయాణాన్ని, తోటి రచయితలతో తనకున్న అనుబంధాన్ని, తనలోని పల్లెదనాన్ని, చదువుకున్న తనాన్ని, వీటన్నిటినీ కూడా మనం రేఖామాత్రంగా స్పృశించే ప్రయత్నం చేశాము. రామజోగయ్య శాస్త్రి గారి యొక్క 20 ఏళ్ల ప్రయాణాన్ని మనం తెలుసుకోవాలి, ఆ పాటల గురించి మాట్లాడుకోవాలి, అనుభవాలు, ఆయన జ్ఞాపకాలు తలుచుకోవాలంటే కొన్ని ఎపిసోడ్లు చేయాలి. చాలా తక్కువ సమయంలోనే ఒక చిన్న ప్రయత్నం చేశాము. 20 ఏళ్ల పాటు సినిమా ప్రపంచంలో అద్భుతంగా ప్రయాణం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి తనకంటూ ఒక కొత్త ట్రెండ్ను సృష్టించుకున్న రామజోగయ్య శాస్త్రి గారికి అభినందనలు తెలుపుదాము. అలా తెలుగువారిగా కృతజ్ఞతలు తెలుపుదాము. ఇంకో సందర్భంలో రామజోగయ్య శాస్త్రి గారితో ఇంకో కొన్ని విషయాలు, కొత్త విషయాలు మనం చర్చించి మాట్లాడుకొని ఆనందించే సందర్భంలో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. నమస్కారం.